ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతివిశ్చేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమః. భక్తుల కోరిక మేరకు వాళ్ళు అడిగినటువంటి ధర్మ సందేహం ఏమిటంటే, ప్రతి సంవత్సరం వచ్చే అటువంటి శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మహాలక్ష్మి అమ్మవారు ఒక సంపూర్ణ కటాక్షం కరుణా కటాక్షం పొందడం కొరకు ఇంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాలని భక్తులు ధర్మ సందేహం అడుగుతున్నారు. కావున వారికి తెలియని వారికి ప్రత్యేకించి ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే అటువంటి శ్రావణ మాసంలో ఎటువంటి మాంసాహారాలు భుజించరాదు, ఎటువంటి మైలు దోషం సోకరాదు. పురుటు మైలు, చావు మైలు, పుష్పవతి అయిన మైలు సోకినట్టు మీకు ముందుగా తెలిసి ఉంటే గనక వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళకూడదు, మనము చేసుకోకూడదు. అనంతరం ఎలాంటి మైలు దోషం లేని వాళ్ళు ఈ యొక్క అమ్మవారు వ్రతం సంపూర్ణంగా చేసుకోవచ్చు. మహాలక్ష్మి అమ్మవారు కటాక్షం కొరకు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం, తేనె, ఎండు ఖర్జూరం ఒకే గిన్నెలో పాత్రలో వేసి అమ్మవారికి ఇష్టమైనది సలివిడి కూడా చేసి వారి శక్తి అనుసారం వారు అమ్మవారికి ఆరాధన చేసి పూజ చేసుకోవచ్చు. రెండో వారం, మూడో వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పురాణాల్లో చెప్పడం జరిగింది. కావున ఆ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కటాక్షం పొందడానికి, వరలక్ష్మి అమ్మవారు కటాక్షం పొందడానికి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి ఉండాలి ఎల్లప్పుడూ. అనగా మనకి ఎటువంటి మైల దోషాలు లేకుండా చూసుకొని ఈ యొక్క వ్రతాన్ని మనం జరుపుకోవాలి. ఇంట్లో శుద్ధి చేసుకోవాలి, పసుపు నీళ్ళు జల్లుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అనంతరం దొరికితే ఇల్లంతా దేవుడు పటాల మీద కాకుండా ఇల్లంతా గోపంచకం జల్లుకొని శుద్ధి చేసుకోవచ్చును. అనంతరం బయట ముగ్గు వేసుకొని మనం ఇల్లు శుభ్రం చేసుకున్నాక తలస్నానం చేసుకొని అమ్మవారి యొక్క పూజా మందిరంలో అతి ముఖ్యమైనది ఈశాన్య భాగం. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్యంలో పీఠ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఆనవాతి ప్రకారం కలశం ఉంటే పెట్టుకోవచ్చు, లేనివారు కూడా కలశం పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వ్రతం ఈశాన్యం వైపులో చేసుకుంటే చాలా అటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారు. అలాంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం.